నువ్విలా ఒంటరిగా గదిలో పడుకుంటే అనవసరంగా దేని గురించో భయపడుతున్నావు. వచ్చి నా గదిలో పడుకోమ్మా. ఎందుకులే నాన్నమ్మా. పడుకున్న దగ్గర్నుంచి నీకెలా ఉందో, నువ్వేం చేస్తున్నావో అన్న ఆలోచనతో నాకసలు నిద్రే పట్టటం లేదమ్మా. నువ్వు అది చూశాను ఇది చూశాను అనడం, అందరూ చూసేసరికి అక్కడేం లేకపోవడం అలా ఎప్పటినుంచి జరుగుతుంది? నమ్మని విషయాల గురించి ఇప్పుడెందుకులే, తర్వాత మాట్లాడుకుందాం. లేదు సావిత్రి, నువ్వు చెప్పింది అందరూ నమ్మకపోవచ్చు, కానీ నాకు అనుమానం ఉంది. ఏంటది? సావిత్రి నాకు అందుబాటులో లేదు. అలా అని దాన్ని వదలకూడదు. అది రోజు కంటే ఈరోజు ఎక్కువ పిచ్చిదానిలా ప్రవర్తించాలి. అలా అని దాని ప్రాణానికి ప్రమాదం రాకూడదు. అలాంటిదేదన్నా మంచి ఐడియా చెప్పు. మురుగా, ఆ గదిలో ఏం చేస్తున్నావు? నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు మా దగ్గర యాక్ట్ చేస్తున్నావు? నా బొమ్మ ఎవరో కట్ చేసేశారు. భ్రమ కాదు, నిజంగా నేను ఇక్కడ బ్లడ్ చూశాను. నీ చేతులు చూపించు. ఏముండదమ్మా. ఇదిగో, వీడి చేతికి బ్లడ్ ఉంది. వీడే ఆ బ్లడ్ తుడిచేసి ఉంటాడు. వాణ్ణి ఎప్పుడో అనుమానించాల్సిందే. అమాయకుడు అని నమ్మేసి ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆలోచిస్తే అన్ని విషయాల్లో వాణ్ణి అనుమానించాల్సి వస్తుంది. సావిత్రి కోసమా? అవునుమా, మేడం ఊరికే భయపడతా ఉండారు, చాలా ఇబ్బంది పడతా ఉండారు. అది కదా గుడికి పోయి తాయెత్తు తీసుకొస్తేనే. సర్వాడు, నాను కోవలేకపోతున్నాను. ఉదయమే పూజ చేసి వస్తాను. వాడు సావిత్రి ఆరోగ్యం బావుండాలని అమ్మవారికి మొక్కుకోవడానికి వెళుతున్నాడు. వెళ్ళనివ్వు బాబు. ఓ అవునా, అయితే ఓకే, వెళ్ళరా. ఆ రోజు అంత నమ్మకంగా గుడికని వెళ్ళాడు. నిజంగా వాడు గుడికి వెళ్ళుంటాడా? అంత అవసరం వాడికే ఉంది. సావిత్రి కోసం పూజలు చేసేంత అనుబంధం వాడికేముంది? విశ్వ సావిత్రి ఊరికి వెళ్ళగానే గుడికని వెళ్ళాడు. గుడిలో నిద్ర చేయాలన్నాడు. గుళ్ళో అలా పడుకొనిస్తారా? పడుకొనిచ్చినా 2 రోజులు గుళ్ళోనే ఎందుకుంటాడు? అసలు ఆ గుడికి నేనే వెళ్తే వీడు నిజంగా వెళ్ళాడా లేదా, వెళ్తే 2 రోజులు అక్కడే ఉన్నాడా లేదా అని ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ వాడి గురించి అక్కడ ఎవరిని అడగాలి? ఎస్, ఎవ్వరూ చెప్పకపోయినా గుడిలో సీసీ కెమెరా చెప్తుందిగా. ఏంటమ్మా, ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావటం లేదు నాన్నమ్మ. మనసు నిండా ఆలోచనలు పెట్టుకుంటే ఇక నిద్ర ఎలా పడుతుంది? అదేం లేదు నాన్నమ్మ. ఏంటమ్మా, మంచినీళ్ళు తాగడానికి కూడా ఆలోచిస్తున్నావేంటి? తాగు, తాగి పడుకో.
రోజూ అలవాటైన దీని అరుపులు వీణుల విందుగా విందామంటే ఇంకా వినిపించట్లేదేంటి? ఇంకా ఇది నీళ్లు తాగలేదా? పొరపాటున ముందే ముసల్ది తాగిందంటే తేడా వస్తుంది. సావిత్రి, ఏమైందమ్మా? సావిత్రి! ఆహా, ఇదే కదా నేను కోరుకుంది. ఏంటమ్మా, ఏమైంది? ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా, ఏమైంది సావిత్రి? సావిత్రి! అయ్యో! సావిత్రి, ఏమైంది తల్లి? సావిత్రి, ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా తల్లి, ఏమైంది? మురుగా 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 ఏమైంది మా? ఏమైంది? సావిత్రి అలా అరుస్తుంటే వినిపించడం లేదా? అయ్యో అమ్మా! సావిత్రి! అత్తయ్య, అయ్యో! అత్తయ్య, రెండమ్మా. ఏమైంది అత్తయ్య? ఏమోనమ్మా, అర్ధరాత్రి పూట లేచి ఏడుస్తూ కూర్చుంది. ఏమీ కాలేదుమా, ఒంట్లో పైత్యం చేసినాదో ఏమో. నా దగ్గర విభూది ఉన్నది, తీసుకొస్తానుండు. సావిత్రి! పెరియమ్మా, ఇందా కొంచెం బొట్టు పెట్టి కొంచెం నోట్లోదా వేయండి. వాడు వెళ్ళానని చెప్పిన గుడి ఇదే కదా? అత్తయ్య, కాఫీ తీసుకోండి.
ఏంటత్తయ్యా అలా ఉన్నారు? కళ్ల ముందే సమస్య పెద్దదైపోతున్నా ఏమీ చేయలేకపోతున్నామన్నదే నా బాధ. రాను రాను సావిత్రి ప్రవర్తన బాగా మారిపోతుంది కదూ. అవునమ్మా, మన చేతుల్లో పెరిగిన బిడ్డ ఇలా అయిపోతుంటే బాధగా ఉంది. మన కష్టాలు తీర్చాలనొచ్చిన సావిత్రి అలా కష్టపడుతుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. నిజమే, ఆఫీసులో సమస్య అంటే నేనున్నానంది, ఇంట్లో సమస్య అంటే నేనున్నాను అంది. కాని ఇంతమంది ఉన్నా తన సమస్య తీర్చలేకపోతున్నాం. మనుష్యుల్ని ప్రేమించడం తప్ప ఏమీ తెలియని ఆ మనసుకి అసలు ఏ కష్టం వచ్చిందో, ఎందుకిలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. అందరి దగ్గరే అనుకుంటే మీ గదిలో ఉన్నప్పుడు కూడా అలా ప్రవర్తిస్తుంది అంటే ఇంక ఎక్కడున్నా అలాగే ప్రవర్తిస్తుంది కదా. అదే భయంగా ఉంది. ఇంట్లో ఉంటే సరే, బయటికి వెళితే దాని పరిస్థితి ఏమిటి? ఇంక ఆలస్యం చేయడం మంచిది కాదేమో. అందుకని ఏం చేయగలం? తీసుకెళ్ళి ఏ హాస్పిటల్లో అయినా జాయిన్ చేద్దామా? అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? ఏదైనా పిచ్చాసుపత్రిలో జాయిన్ చేద్దామనా? అదే చేస్తే చచ్చిపోతుందమ్మా. ఇప్పటికే తనకేమైందో అర్థం కాక లోపల నరకం అనుభవిస్తుంది. అలాంటిది నీకు పిచ్చి పట్టింది అని ఆసుపత్రిలో జాయిన్ చేస్తే ఇంకెందుకు ఈ బతుకని ప్రాణాలు తీసుకున్నా తీసుకుంటుంది. కష్టమో నష్టమో మనమే భరించాలి. మన బిడ్డని మనమే బాగు చేసుకోవాలి. నా ఉద్దేశం తననేదో బయటికి పంపించాలని కాదత్తయ్యా, అలా అయినా బాగు చేసుకుందామని. ఆడపిల్ల గడప దాటి వీధిలోకి పోయొస్తేనే 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. అలాంటిది పెళ్లి కావాల్సిన పిల్లని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తే దాని జీవితం ఏమైపోవాలమ్మా? అదే నిజమే, నేనంత దూరం ఆలోచించలేదత్తయ్యా. ఆడపిల్ల విషయంలో చిన్న సమస్యని కూడా పెద్ద విషయంగానే చూడాలి. లేదంటే ఉన్న ఇబ్బందులు చాలవని కొత్త వస్తాయి. మరిప్పుడేం చేద్దాం అత్తయ్యా? ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న అదే. పెరియమ్మ, నానొకటి చెప్తాను, వింటారా? సావిత్రమ్మ గురించి మీరు ఎంతదా బాధపడతా ఉండారో నాను చూస్తూనే ఉండానమ్మా. ఆ అమ్మ గురించి నాకు కూడా మనసు నిండా బాధగా ఉండాది. అమ్మా, నానిక్కడకు వచ్చే మున్నాడి పనిచేసిన ఓనర్ సార్ వాడు భార్య కూడా ఇట్టాగే చేసినాది. ఆ అమ్మని కేరళ తీసుకుపోయి వైద్యం చేయించినా పూర్తిగా నయమై పూడ్చినాది. నిజమట్రా? నా అందా సాక్ష్యమమ్మా. ఆడికి పోయి వచ్చినాది, సంతోషముగా ఉన్నది. వాడంత నమ్మకంగా చెప్తున్నాడంటే పంపించి చూద్దామా అత్తయ్యా? పెరియమ్మా, నాకు అన్నం పెట్టి నీడదా ఇస్తుండారు. మీ సంతోషందా నేను కోరుకుందును కదా. సరే, ఏ పుట్టలో ఏ పావుందో విశ్వతో కూడా ఓసారి మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. నమస్తే పంతులు గారు. జై లక్ష్మీనారాయణ. చెప్పండి నాయన, అర్చనా అభిషేకమా? లేదండి, ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇదేమైనా ఎంక్వైరీ ఆఫీసా నారాయణ? మీరు చెప్పగలిగే ఇన్ఫర్మేషనే అండి. సరే, అదేమిటో అడుగు నారాయణ. ఒక 4 రోజుల క్రితం ఇక్కడ సావిత్రి అనే పేరు మీద అర్చన జరిపించారో లేదో చెప్పాలి. 4 రోజుల క్రితం అంటే ఈ పుస్తకం మొత్తం తిరగేయాలి కదా నారాయణ. ప్లీజ్ అండి, అది తెలుసుకోవడం చాలా అవసరం. సరే, పేరేమిటి నారాయణ? సావిత్రి. ఏ తేదీ? 4 రోజుల క్రితం, అంటే
మొన్న 6వ తేదీ అండి. 6వ తారీఖున? ఆ రోజున ఆ పేరుతో ఎలాంటి అర్చన జరగలేదు నారాయణ. లేదండి, చేశారంట. కొంచెం సరిగ్గా చూడండి. అంత అనుమానంగా ఉంటే నువ్వే చూసుకో నారాయణ. అంటే వాడు అర్చన చేయించాడనేది అబద్ధం. మరి మోకాళ్ళ మీద మెట్లెక్కానన్నాడు. రా బాబు, కూర్చో. ఏంటి బామ్మగారు, అర్జెంటుగా రమ్మని కాల్ చేశారా? సావిత్రి విషయం మాట్లాడదామని. ఏమైంది బామ్మగారు? చెప్తాను, ముందు కూర్చో. సావిత్రి ఎక్కడ బామ్మగారు? లోపలుందిలే బాబు. ముందు మనం మాట్లాడుకుంటే తర్వాత సావిత్రితో మాట్లాడదు గాని. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చింది బామ్మగారు? రోజూ తన గదిలో పడుకుని ఏదేదో ఊహించుకుని భయపడుతుందని రాత్రి నా గదిలో పడుకోబెట్టుకున్నాను. అత్తయ్యగారి గదిలో కూడా అలాగే ప్రవర్తించింది. అర్ధరాత్రి గొడవ చేసింది. సావిత్రిని అలానే వదిలేస్తే ఏమైపోతుందో ఏంటో అని భయం వేస్తుంది బాబు. తన్నేదైనా హాస్పిటల్లో జాయిన్ చేస్తే మంచిదేమో అనుకుంటున్నాను. హాస్పిటల్లో జాయిన్ చేయటం కరెక్ట్ అంటారా? లేదంటే పిచ్చిదైపోతుంది విశ్వ. అంటే తనని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేద్దామని ఫిక్స్ అయ్యారా? అలాంటి ఆలోచన మీకుంటే వద్దండి. ఆ మాట వినటానికి, అలాంటి చోట సావిత్రిని ఊహించడానికే కష్టంగా ఉంది. తన వల్ల మీకు ఇబ్బందిగా అనిపిస్తే చెప్పండి, సావిత్రిని మా ఇంటికి తీసుకెళ్తాను. అంటే తన ఇంట్లో పిచ్చిదైపోయినా పర్వాలేదు, బయటకొద్దు అంటావా? అది నా మనవరాలయ్యా, దాని గురించి నేను ఆలోచించినా? పిచ్చాసుపత్రిలో చేరిస్తే ఆడపిల్ల జీవితం కాబట్టి అల్లరైపోతుందని మాకు తెలుసు విశ్వ. అందుకే ఓ అడుగు దూరమైనా కేరళలో మంచి వైద్యం దొరుకుతుందట. అందుకే నీతో ఓసారి మాట్లాడి కేరళ పంపిద్దాం అనుకుంటున్నాను. కేరళనా? కేరళకొద్దండి. అక్కడ వైద్యం బావుంటుంది అంటే
అక్కడికి వద్దంటావేంటి బాబు? పైగా తెలియని చోటు కాబట్టి ఇలా వైద్యం చేయించావని బయటికి తెలీదు. అయినా కేరళ వద్దండి, ఇంకెక్కడికైనా తీసుకెళ్దాం. అదేంటి బాబు, సావిత్రికి కేరళలో ఒక సంస్థానమే ఉందన్నారుగా, అక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తావేంటి? ఆ సంస్థానమే తన సమస్య అండి. వాళ్ళకి దూరంగా బతకాలనే కదా మీ దగ్గరకు వచ్చింది. అయినా మనం వెళుతుంది సావిత్రిని బాగు చేసుకోవడానికే గాని తన బంధువుల్ని కలుసుకోవడానికి కాదు కదా. వైద్యం బావుంటుందన్న చోటు వదిలేసి ఇంకెక్కడికైనా తీసుకెళ్తే ప్రయోజనమేముంటుంది? సరేనండి, నాకు కావాల్సింది సావిత్రి బాగుండడమే. అలాగే తీసుకెళ్తాను. సావిత్రికి కూడా ఓ మాట చెప్పు బాబు. తనకు కొంచెం సర్ది చెప్పి ఒప్పించు. అలాగేనండి. సావిత్రిని కేరళ తీసుకెళ్తే తను మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్న నమ్మకం మాకుంది. నాకేదో జరుగుతుంది అన్న మీ భయాన్ని పోగొట్టడానికే ఒప్పుకున్నాను. కేరళ వెళ్తే అయినా నిజం తెలుస్తుందని కేరళ వస్తానంటున్నాను.